ఏడాది నిషేధంపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తనపై నిషేధం విధించి చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని మరొకసారి నిరూపించుకున్నారని అన్నారు. తానెవరిని దూషించలేదని, సమస్యలపై పోరాడుతున్నా తనను సస్పెండ్ చేయడం దారుణమంటున్న రోజాతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో రోజా ఎమ్మెల్యే రోజా అనుచితంగా ప్రవర్తించారని చెప్పేసి ఏడాది పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజా ఏడాది పాటు సస్పెన్షన్ గురయ్యారు. దీనికి సంబంధించి రోజా ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుని మేడం చెప్పండి, ఏం చేయబోతున్నారు ఈ 1 year లో? ఈ 1 year కి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు అసెంబ్లీ ఉండేది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. సో అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా మరి కనుక్కోవటం జరుగుతుంది. సో లీగల్ గా కూడా ఎంత దూరం అయితే పోరాడగలమో అంత దూరం కూడా వెళ్తాను. ఎందుకంటే ఈ రోజు కేవలం ఈ అసెంబ్లీ సెక్షన్ లో ముఖ్యంగా అన్ని సమస్యల మీద చూస్తే మహిళలు ఎక్కువ ఉన్నారు. అది కల్తీ మద్యం వల్ల జరిగిన నష్టం కానివ్వండి, అంగన్వాడీ వర్కర్ల విషయం కానీ, నారాయణ కాలేజ్ లో జరిగిన ఆత్మహత్యల విషయం కానివ్వండి, కాల్మనీ సెక్స్ రాకెట్ కానీ. సో అన్ని విషయాల మీద నాకు మొదటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈమె మాట్లాడితే జనాల్లోకి వెళ్తే మన పార్టీ భ్రష్టు పట్టిపోతుందన్న భయంతో ఈరోజు నా మీద ఒక బురద వేసి సీఎం గారిని కాల్మనీ సీఎం అన్నానని, సెక్స్ రాకెట్ సీఎం అన్నానన్నారు. అదే అసెంబ్లీలో ఎంతమంది అసెంబ్లీకి అటెండ్ అయ్యారో అందరూ కూడా అవే స్లోగన్స్ ఇచ్చారు. అంతమంది స్లోగన్స్ ఇచ్చినప్పుడు కానీ తప్పు నేను మాత్రం చేస్తే ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఈరోజు గతంలో కానీ ఇప్పుడు కానీ మీరు చూస్తున్నారు, ఒక పార్టీ తరఫున ఒక మహిళ మాట్లాడేటప్పుడు ఇంకో పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ కులాలు ఎందుకు అడ్డొస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళొక ప్రజాప్రతినిధి, నేను ఒక ప్రజాప్రతినిధి. మీ నాయకుడు కరెక్ట్ అని మీరు చెప్పినప్పుడు కరెక్ట్ కాదు. ఈరోజు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి విజయవాడలో అంటే ఒక రాజధానికి ఎంత గుడ్ విల్ ఉండాలి, అన్ని కుటుంబాలు తమ భార్య పిల్లలతో అక్కడికి రావాలంటే ఎంతో ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అక్కడ రౌడీజాన్ని పెంచి పోషిస్తూ, అక్కడ కాల్మనీ ముసుగులో సెక్స్ రాకెట్ ని పెంచి పోషిస్తూ, అక్కడ కల్తీ మద్యాన్ని పెంచి పోషిస్తూ ఈ విధంగా దుర్మార్గాలు చేయిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని మేము నిలదీస్తుంటే ఈ రోజు నా మీద 1 year సస్పెన్షన్. చరిత్రలో ఎక్కడా కూడా ఒక సీఎం ని డౌన్ అని దానికి 1 year సస్పెన్షన్ అనేది ఎక్కడా జరగలేదు. ఈ రోజు జనాల్లో ఏదైతే సస్పెండ్ అయిన తర్వాత స్పీకర్ కి ఏ రూల్ పొజిషన్ ప్రకారం మీరు సస్పెండ్ చేశారో అది కరెక్ట్ కాదు, నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారన్న బాధ చెప్పుకోవడానికి లెటర్ ఇవ్వడానికి స్పీకర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా పోలీసులతో నన్ను ఈడ్చి లాగేసి నా కాలు ఫ్రాక్చర్ అని చెప్తున్నా కూడా దాన్ని ఇంచేసి వాళ్ళు చేసిన విధానం ప్రెస్ చూశారు, ప్రజలు చూశారు, పోలీసులు అందరూ కూడా చూస్తున్నారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యేలను మీరు చాలా అసభ్యంగా తిట్టారని చెప్పేసి నిన్న అనిత గారు, కొంతమంది మంత్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అది అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్పారు? నేను అదే అడుగుతున్నాను. 17వ తేదీ 18వ నన్ను సస్పెండ్ చేశారు. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందో వాళ్ళకి తెలీదా? 3 రోజుల తర్వాత ఈ రోజు నేనేదో అన్నాను అన్నట్టు చూపిస్తున్నారు. మరి నాకు అదే అర్థం కావట్లేదు. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే నేను అక్కడే బాధపడతాను. ఎవరైనా అంతే, ఒక మనిషి అన్న వాళ్ళు, చీము రక్తం ఉన్నవాళ్ళు, ఒక ఎమోషన్ ఉన్నవాళ్ళు ఒకరు మన అనవసరంగా ఏదన్నా అంటే తప్పని మనకి బాధ వేస్తుంది. కానీ నేను అనని విషయాన్ని అన్నట్టుగా క్రియేట్ చేసి ఈరోజు ఆ మహిళా సభ్యురాలతో ఆమెను అనవసరంగా ఏడిపించి ఆవిడ పరువుని టీడీపీ వాళ్ళే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తీస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేని ఒక విషయాన్ని ఆమెకు ఆపాదించి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు తల ఎత్తుకోని విధంగా, ఆ పిల్లలు తలెత్తుకొని లేని విధంగా ఈరోజు ఆమెని అన్ని ఛానల్స్ కి తిప్పుకుంటూ అసెంబ్లీలో గంటలు ఏడిపిస్తూ ఈరోజు అనిత పరువు తీస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. రోజా సస్పెన్షన్ ఏడాది కాదు, ఆమె మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు తనని ఎదిరించే వాళ్ళని ఏ విధంగా పరలోకాలకి పంపిస్తారు, రాజకీయంగా సమాధి చేస్తారు అనేది గతంలో మనం చాలా ఇన్సిడెంట్ లో చూసాం. అది ఎన్టీ రామారావు గారు కానివ్వండి, మాధవరెడ్డి గారు కానివ్వండి, అట్లా ఎవరిని తీసుకున్నా కూడా ఆయనకి ఎవరు ఎదురు చెప్పకూడదు. ఆయనకి భజన చేసేంత వరకు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ హావభావాలు బాగుంటాయి, వాళ్ళ భాష బాగుంటుంది. మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు లేని కష్టం ఈరోజు ఎందుకు వస్తుంది? నేను మాట్లాడిన వాటిని మాట్లాడాను అని చెప్పి ఈరోజు సస్పెండ్ చేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, ప్రజల సమస్యల్ని నోరెత్తని కూడా నా గొంతు కోసేయటం. టీడీపీ వాళ్ళు మిమ్మల్ని తిట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను తగిన సమయంలో నిరూపిస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఎప్పుడు ఆధారాలను చూపిస్తున్నారు? అదేవిధంగా ఈ సస్పెన్షన్ పై కోర్టుకి ఏమైనా వెళ్తున్నారు? ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే రూల్ ఏదైతే 342 అన్నారు కదా, దాని ప్రకారం మాక్సిమం 2 to 5 days లేదా ఆ సెక్షన్ వర్క్ అనేది క్లియర్ కట్ గా ఉంది. సో వాంటెడ్ గా వీళ్ళు వాళ్ళ ఇష్టానికి ఏదో వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కార్యకర్తను డిస్మిస్ చేసినట్టు చేసేస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. సో ఇది కేవలం మమ్మల్ని ప్రతిపక్షాన్ని భయపెట్టి
రోజాకే ఈ పరిస్థితి అంటే ఇంకెవరు నోరు తెరిచినా కూడా మేము అనర్హత వేటు వేస్తామని మా ఎమ్మెల్యేలో ఒక భయం క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. అలాంటి భయాలకి భయపడే వాళ్ళు ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సీపీలో లేరు. ఆ విషయం మీరు ఇప్పటికే తెలుసుకుని ఉంటారు ఇన్ని అసెంబ్లీ సెక్షన్స్ లో. ఆ రోజు ఎన్టీఆర్ గారు పాపం మానసిక క్షోభతో మరణించారు. ఆయన బతుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఈ స్థితి ఉండేది కాదు. అప్పుడే ఆయన లెక్క కరెక్ట్ గా సెటిల్ చేస్తుంటారు. కానీ పాపం పెద్ద ఆయనని పార్టీ పెట్టిన ఆయన్ని ఏ విధంగా చంపేశారు వీళ్ళు మానసిక శోభతో మనం చూసాం. దొంగదారిలో వచ్చి మంత్రి అయిపోయి ఈ రోజు దొంగ స్టేట్మెంట్లు ఇస్తూ అసలు మొత్తం రూల్ పొజిషన్నే మార్చి అబద్ధాలు చెప్తూ వాళ్ళ ఇష్టానుసారం చేస్తూ ఉంటే ఎవరు కూడా చూస్తూ ఉండరు. ప్రతిపక్షాన్ని భయపెట్టడం కోసం తనపై సస్పెన్షన్ విధించారని, ఈ సస్పెన్షన్ పై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తారని చెప్పేసి ఎమ్మెల్యే రోజా గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ సస్పెన్షన్ సంబంధించి ప్రజల్లోకి వెళ్లి ప్రజలతోనే తేల్చుకుంటానని, ప్రజలకు ఈ సస్పెన్షన్ సంబంధించిన కారణాలన్నీ కూడా వివరిస్తానని చెప్పేసి రోజా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.